బంగారు ఎన్నిసార్లు కొనుక్కోమన్నా పట్టించుకోలేదు. ఇప్పుడు అవన్నీ ఒకేలా ఉన్నాయి. ఏది వేసుకుంటే బాగుంటుందో అర్థం కావట్లేదే. నిధికి ఏ కలర్ ఇష్టమో అదే వేసుకుంటాను. తనకి ఏ కలర్ ఇష్టమో నేను ఎప్పుడు అడగలేదు. ఎలా తెలుసుకోవాలి? కొంచెం కాఫీ ఇస్తావా? ఒక్క నిమిషం ఇస్తాను. డార్లింగ్. బంగారు. అయ్యో దేవుడా, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? బయలుదేరలేదా? త్వరగా వస్తానని చెప్పావు కదా నువ్వు. అయ్యో బంగారు, అలా కాదు. మరేంటి చెప్పు. అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నారు. నువ్వే చూడు. ఒక నిమిషం ఉండు. చూడు. బంగారు బంగారు, కొంచెం లెఫ్ట్కి రా. లెఫ్ట్కి. ఎందుకు? ఏమైంది? ఇదిగో లెఫ్ట్కి వచ్చాను. అయ్యో నువ్వు లెఫ్ట్కి రావద్దు, మొబైల్ లెఫ్ట్కి తిప్పు. ఆహా, అలాగా. ఇంకొంచెం అటువైపు తిప్పు. థ్యాంక్స్ బంగారు, నేను ఇప్పుడే బయలుదేరుతాను. బాయ్ బాయ్. మేకజడా, కాఫీ రెడీనా? తెస్తున్నా. ఇప్పుడు జోడీ మ్యాచ్ అవుతుంది. దీంతో కొంచెం క్రీమ్, కొంచెం పర్ఫ్యూమ్. పర్ఫెక్ట్. నువ్వు కొత్త కథ ఏదైనా అల్లుకో, లేదా దారిలో గొయ్యి తవ్వి బండి వెనక్కి వచ్చేలాగా చేస్తావో నాకు తెలీదు. కానీ వాళ్ళు మాత్రం మారి గుడికి రీచ్ అవ్వకూడదు, అంతే. బయలుదేరక ముందే ఆపడం మానేసి బయలుదేరాక టెన్షన్ పడతారేంటి మేడం? ఏయ్, నేను నీకు కష్టాలు చెప్పుకోవడానికి కాల్ చేయలేదు. గొయ్యి తవ్వి దారి మళ్లించమని చెప్పడానికి కాల్ చేశాను. మేడం, నాకు డౌట్ ఉంది, తీరుస్తారా? ఇంత టెన్షన్ పడుతున్నారంటే ఇన్నేళ్ల కథలన్నీ నేను నమ్మాలా? వాట్? మీరు చెప్పేదంతా నిజమా, లేక ఏదో ఉందనుకొని గోతింతవడం న్యాయమా అని అనుమానం వచ్చింది. షటప్! నోరు మూసుకుని చెప్పినట్టుగా చెయ్యి. నీకు డబ్బిచ్చింది పని చేయడానికి, అది మాత్రమే చెయ్యి. ఏమైంది? ఎవరితో మాట్లాడుతున్నావు? అది ఎందుకో చాలా టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నావు. ఏంటి చెప్పు. ఈ బిజినెస్ మనలాంటి వాళ్ళ వల్ల కాదన్నా. మనమే డబ్బిచ్చి పనిచేయమని చెప్పినా ఆన్ టైంలో అయిపోతుందా అని వాళ్ళని అడిగినా 1000 రీజన్స్ ఇచ్చి మరీ మన నోరే మూయిస్తారు. చెయ్యి దాటిపోతున్న సమస్య ఏదైనా ఉంటే చెప్పు, చూసుకుందాం. ఒత్తిడి తీసుకోకు. సరే అన్నా. నయనా, నీ కళ్ళల్లో ఆందోళన చూస్తుంటే నా నుండి దాస్తున్న విషయం తీవ్రత చాలా పెద్దదే అనిపిస్తోంది. ఎందుకు? ఏమై ఉంటుంది? నేనీరోజు తల దోర్చకపోతే రేపు నువ్వే నా తల మీద లాగి కొడతావన్నా. ఈ నిజం నీకు తెలిస్తే నాకు భవిష్యత్తు లేదు. నా డార్లింగ్ ఇంతసేపైనా రాలేదే. నువ్వు టెన్షన్ పడిపోకు, అతనికి 1000 పనులుంటాయి. తీసుకో కాఫీ. అది కాదే, నేను ఫోన్ చేసి రమ్మంటే వస్తాడు. లేట్ అవుతుందంటే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా.
మనం కాల్ చేసి చెప్పింది ఇప్పుడే కదా, రెడీ అయి రావడానికి కొంచెం టైం పడుతుంది కదా. అబ్బా, అబ్బాయిలకు టైం కావాలని ఈరోజు మా మేడంకి అర్థమైంది. పాపం కర్ణ ఇన్ని రోజులు అందరికీ భయపడి భయపడి సుస్తైపోయాడు. ఈరోజు హ్యాపీ. ఊరుకో తేజస్. సార్ త్వరగా రండి సార్, మీరెలా వచ్చినా చక్కగా ఉంటారు. కర్ణ, ఏంటి ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నావు? హా, మీరు సంతోషంగా ఉండండి. ఆ? నేను సంతోషంగా ఉండాలా? నిత్య, డాడ్ ఫోన్ చేశారు. ఎమర్జెన్సీ అంట. సో మారిగుడికి ఫ్యామిలీతో పాటు రావడం కుదరదు నిత్య. ఇప్పుడు చెప్తే ఎలా? మా వాళ్ళందరికీ ఆల్రెడీ చెప్పేశాను, శాంతికి చెప్పాను. ఇప్పుడు వాళ్ళంతా ఏమనుకుంటారు? నేనేం చేయాలి తేజస్? ఐ అండర్స్టాండ్, బట్ నా సిచ్యుయేషన్ కూడా అర్థం చేసుకుంటావనుకుంటాను. ప్లీజ్ నిత్య, ప్లీజ్. అక్క, ఇందులో మీకు ఏం కావాలో అని రాశాను. నేను 2 రోజుల్లో వచ్చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేయండి. అలాగేనా? అది నేను అక్క అని పిలిచినప్పుడు తమ్ముడు అని పిలవాలి. అన్న అంటారేంటి? కర్ణ, ఎక్కడికి వెళ్తున్నావు? నేను మీకే ఫోన్ చేయాలనుకున్నాను. 2 రోజులు ఊరికి వెళ్తున్నాను, సో హాస్పిటల్కి రాలేను. మీకు కొంచెం ప్రెషర్ ఎక్కువ కావచ్చు. టేక్ కేర్. అదే కర్ణ, ఎక్కడికి వెళుతున్నావో చెప్పకుండానే వెళుతున్నావు. మారిగుడి.